మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక సినిమా స్టైల్లో కార్లో వచ్చి ఏపీకి సంబంధించిన వెహికల్ అనేది ఒకటి బెలినోగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే ముగ్గురు యువకులు వచ్చిర్రు ఈ దొంగతనానికి అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనము విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒక సినీ రేంజ్లో వాళ్ళు రావడం అనేది ఈజీగా మనకు కనిపిస్తూ ఉంది. గంగాసన్ ఫేజ్ 1లో మనం ఉన్నాము. ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే మొత్తం హైలీ అంటే చాలా మంచి ఏరియా అని చెప్పుకోవచ్చు. చాలా పొలిటీషియన్స్ కావచ్చు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్ అండ్ ఈ వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. సో ఈ ఏరియాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ టైంలో ఈ ఇండ్లు ఏవైతే బాగా కనిపిస్తూ ఉంటున్నాయో దీంట్లో కంపల్సరీ మనకి ఈ దొంగతనం చేస్తే దీంట్లో మనకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పక్కా ప్లాన్ నిర్వహించుకొని రాత్రి టైంలో బెలినోకి సంబంధించిన వెహికల్స్ లాంటి వెహికల్ అనేది మనకి ఐడెంటిఫై కావడం జరిగింది. ఆ వెహికల్ ఏదైతే గల్లీల్ని ఐడెంటిఫై చేసుకున్నారో ఆ గల్లీలల్లా మనకి సీసీ కెమెరాలలో కూడా పడ్డది. సో ఇది గంగాసన్ ఏరియా ఇది. సో చూడొచ్చు ఇటు పక్కన కూడా మీరు ఒకసారి విజువల్స్ చూపించు. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. సో నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్లో కూడా ఇలాంటి స్టైల్లోనే ఇవి ఒక 2 దొంగతనాలు జరిగాయని తెలుస్తూ ఉంది. సో అర్ధరాత్రి టైంలోనే ఈ ఇన్సిడెంట్లు జరగడం పట్ల చాలా భయాందోళనలకు అయితే చెందుతున్న పరిస్థితి ఉంది. సో నైట్ టైంనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో ఆ టైంలోనే ఈ దొంగతనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీనికి మెయిన్గా పోలీస్ పెట్రోలింగ్ అనేది రోడ్ల పైన ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లయితే ఇలాంటి దొంగతనాలకు సంబంధించి అరికట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఒక సినిమా స్టైల్ని తలపించే సీన్ అయితే మనకి కనిపించింది. ఒక దొంగలకు సంబంధించి మనం చూసుకుంటే ఒకప్పుడు నార్మల్గా వాళ్ళు ఏదో దొంగతనం చేసుకుని పోయే వాళ్ళు మనం చూసినా కానీ ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది కనిపిస్తూ ఉంది. ఒక కార్లో వచ్చి ఒక స్టైల్ని ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోలీస్ అధికారులకు సవాల్ విసురుతూ ఉన్నారు. ఒక వెహికల్కి నంబర్ ప్లేట్ లేకుండా మనము అక్కడక్కడ దొంగతనం ఏమైనా జరిగితే అట్లాంటివి మనం చూడవచ్చు. కాకపోతే నంబర్ ప్లేట్ ఉంది అండ్ ఎవరైతే దొంగతనానికి వచ్చిన ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఒక బ్యాగ్ వేసుకొని ఏదైతే ఒక షార్ట్ వేసుకొని వితౌట్ మాస్క్తో ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది మనకి తెలుస్తూనే ఉంది. ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు పోలీస్ అధికారులకు. సో రానున్న రోజుల్లో ఈ దొంగతనాలు అరికట్టే అవకాశం ఉందా లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా అని ప్రజల నుంచి వివిధ రకాలుగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, గంగాసన్ నుంచి.